Wakanda. హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం 2024లో రిలీజ్ అయిన అనకొండ అనే యాక్షన్ హర్రర్ ఓరియంటెడ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా మూవీలోకి వెళ్తే, మూవీ స్టార్టింగ్ లో జెఫ్ అనే వ్యక్తి పడవలో వెళ్తూ ఉండడం చూపిస్తారు. జెఫ్ ఇంకా కొంతమంది అడవిలో దొరికే పాములను పట్టుకుని అమ్మేస్తూ ఉంటారు. అదే వాళ్ళ హాబీ. అలా పాములను పట్టుకోవడానికి అందరూ కలిసి చాలా ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. ప్రపంచంలోని పెద్ద అత్యంత ప్రమాదకరమైన క్రిమ్సన్ అనకొండ నివసించే ప్లేస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక జెఫ్ కెప్టెన్ జెఫ్ తో మాట్లాడుతూ, ఈ ప్లేస్ చాలా ప్రమాదకరమైనది కాబట్టి నాకు ఇంకొంచెం డబ్బు ఎక్కువ కావాలి అని జెఫ్ ను డిమాండ్ చేస్తాడు. అప్పుడు జెఫ్ డబ్బిస్తూ కిందకి పడేస్తాడు. కెప్టెన్ కిందకి పడిన డబ్బు తీసుకుని పైకి లేవగానే జెఫ్ సడన్ గా తన కత్తితో కెప్టెన్ మెడను పొడిచి చంపేసి అతన్ని నీళ్ళకి పడేస్తాడు. అది చూసిన మిగతా ఇద్దరు భయపడుతూ ఉంటే వారి దగ్గరకు వచ్చి, నమ్మక ద్రోహం చేసే వాళ్ళని నేను క్షమించను అని అంటాడు. తర్వాత ముగ్గురు కలిసి అడవిలోకి నడుచుకుంటూ వెళుతూ ఉండగా వాళ్ళకి ఒక పెద్ద నాగపడగల విగ్రహం కనపడుతుంది. అయితే ఇంతకు ముందే జెఫ్ క్రిమ్సన్ అనకొండ అనే పెద్ద పాము గురించి ఒక కథ విని ఉంటాడు. ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత కథలో చెప్పినట్లే క్రిమ్సన్ అనకొండ నిజంగానే ఉంది అని అనుకుంటాడు. అలాగే క్రిమ్సన్ అనకొండ కోసం జెఫ్ తన తుపాకీని బయటికి తీసి రెడీగా పెట్టుకుంటాడు. ఇంకో పక్క జెఫ్ సహచరుడు చాలా పాముల్ని చూస్తాడు. వాటిని చూడగానే వెంటనే వాటిని తమ సంచుల్లో వేసుకుంటాడు. తరువాత పాములతో నిండిన సంచుల్ని తిరిగి పడవలో వేయడానికి వెళుతూ ఉండగా దూరంగా తలలేని శవం నీటిలో నిలబడి ఉన్నట్లు గమనిస్తాడు. అయితే సడన్ గా ఆ శవం నీళ్ళలో మునిగిపోయి నీళ్ళలో నుంచి ఏదో అతని వైపు రావడం చూసి భయంతో అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ నీళ్ళలో ఉన్నది అనకొండ. ఆ అనకొండ మాత్రం అతని వెంటాడి పట్టుకుని మింగేస్తుంది. సీన్ కట్ చేస్తే జెఫ్ తో ఉన్న ఇంకో వ్యక్తిని చూపిస్తారు. అయితే ఏదో సౌండ్ రావడంతో భయంతో అతని దగ్గర ఉన్న సంచిని కిందికి పడేసి వెళ్లి చూస్తే అక్కడ పెద్ద అనకొండ చెట్టు మీదకి వెళుతూ ఉండడం చూస్తాడు. దాని కడుపు చూస్తే ఒక మనిషిని మింగినట్లు అతనికి అర్థమయ్యి ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా అతని సహచరుడి శవం అతని ముందు వేలాడుతూ కనపడుతుంది. దాన్ని చూసి భయపడుతూ ఉండగానే అనకొండ మింగేసిన వ్యక్తిని విసిరివేసి ఈ వ్యక్తిని చుట్టూ పట్టుకొని ఎముకలను నలిపేసి తర్వాత మింగేస్తుంది. జెఫ్ దూరం నుంచి అక్కడ జరిగేదంతా గమనిస్తూ ఉంటాడు. కానీ అతన్ని కాపాడదామని మాత్రం అనుకోడు. ఎందుకంటే అతని టార్గెట్ అనకొండని పట్టుకోవడం మాత్రమే. అందుకే తన దగ్గర ఉన్న తుపాకీతో అనకొండని గురిపెట్టి కాల్చి స్పృహ లేకుండా చేసి పట్టుకుందామని అనుకుంటాడు. అయితే అదే టైంలో అడవిలో ఉన్న పక్షులు, జంతువులు అన్ని ఒకేసారి సౌండ్ చేస్తాయి. ఆ సౌండ్ కి అనకొండ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. సీన్ కట్ చేస్తే ఇంకో పక్క ఒక వ్యక్తిని చూపిస్తారు. అతని పేరు బెయిలింగ్. అతను ఒక సర్కస్ క్లోజ్ అవడంతో దానిలో పనిచేసే మిగతా వాళ్ళందరినీ బెయిలింగ్ కొనేస్తాడు. ఎందుకంటే వాళ్ళందరినీ తీసుకుని థాయిలాండ్ కి వెళ్లి ఒక కొత్త సర్కస్ ఓపెన్ చేయాలి అనేదే బెయిలింగ్ ప్లాన్. అనుకున్నట్టుగానే అందరూ కలిసి నది మార్గం ద్వారా థాయిలాండ్ కి బయలుదేరుతారు. అలా కొంత దూరం వెళ్ళాక నది మధ్యలో ఒక వుడ్ కంటైనర్ దారికి అడ్డంగా ఉంటుంది. దానితో షిప్ కెప్టెన్, ఈ మార్గం ద్వారా వెళ్ళలేము, వేరే మార్గం ద్వారా మనం థాయిలాండ్ కి వెళ్ళాలి, కాకపోతే అక్కడికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది అని అంటాడు. దానికి బెయిలింగ్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అనుకున్న సమయానికి థాయిలాండ్ కి చేరుకోవాలి, ఎందుకంటే అక్కడ మా షో ఉంది అని కెప్టెన్ తో అంటాడు. దానికి కెప్టెన్ సమాధానమిస్తూ, మనకి ఒక మార్గం ఉంది, అదేంటంటే ఇక్కడ ఉన్న వుడెన్ కంటైనర్ కి బాంబు పెట్టి పేల్చేయడమే అని అంటాడు. కానీ దానివల్ల వాళ్ళు ఎంత పెద్ద ముప్పుని ఎదుర్కోబోతున్నారో తెలియకుండా బాంబులు పెట్టి పేల్చేస్తారు. అంతే, ఆ వుడెన్ కంటైనర్ లో ఉన్న పాములన్నీ వచ్చి వీళ్ళ షిప్ లో పడతాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి బాగా ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక ఐడియా వచ్చి వాటర్ ప్రెజర్ తో షిప్ లో ఉన్న పాములన్నింటినీ నదిలోకి పడేలా చేస్తూ ఉంటారు. అదే సమయంలో బెయిలింగ్ పాముల నుంచి తప్పించుకోవడానికి బాత్రూమ్ లో దాక్కొని ఉంటాడు. అయితే సడన్ గా బాత్రూమ్ రూప్ కూలిపోవడంతో ఒక్కసారిగా పాములన్నీ అతనిపై పడతాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి నదిలోకి దూకేసి నది ఒడ్డుకి చేరుకుంటాడు బెయిలింగ్. కానీ బ్యాడ్ లక్, అక్కడ కింగ్ కోబ్రా ఎదురుగా ఉంటుంది. కోబ్రా కాటేద్దాం అనుకునే లోపల సడన్ గా జెఫ్ ఆ పాము మీద కాలు పెట్టి తొక్కేసి చంపేస్తాడు. తర్వాత బెయిలింగ్ ని షిప్ పైకి లాక్కుంటాడు. నెక్స్ట్ జెఫ్ అక్కడ ఉన్న వారందరితో నేను స్నేక్ హంటర్ అని చెప్పి పరిచయం చేసుకుంటాడు. ఒక ప్రమాదం వల్ల నేను ఈ అడవిలో ఇరుక్కున్నాను అని కూడా చెప్తాడు. అప్పుడే సడన్ గా షిప్ లో ఉన్న ఒక అతను చెవి పట్టుకుని గట్టిగా అరుస్తూ పడిపోతాడు. వెంటనే జెఫ్ అక్కడికి వెళ్లి
తన ఫింగర్ ని చెవిలో పెట్టి చెవిలో నుంచి ఒక చిన్న పాము పిల్లను బయటకు తీస్తాడు. అది జెఫ్ ఫింగర్ ని కొరుకుతుంది, అయినా అతనికి ఏమీ కాదు. తర్వాత దాన్ని నదిలోకి పడేస్తాడు. లేన్ అనే ఒక అమ్మాయి అదంతా చూస్తూ ఉంటుంది. లేన్ కూడా స్నేక్ హంటింగ్ లో ఎక్స్పర్ట్. ఆమెకు పాముల విషం నుంచి ఎలా తప్పించుకోవచ్చో ఐడియా ఉంది. మనిషి శరీరంలో విషం బాగా ఉంటే పాము కాటేసిన ఆ మనిషికి ఏమీ కాదు. అదే విషయాన్ని బెయిలింగ్ చెప్తూ జెఫ్ చూడ్డానికి మంచోడిలా లేడు, ఎందుకంటే పాము కుట్టినా అతనికి ఏమీ కాలేదు, అంటే అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తిలా ఉన్నాడు అని చెప్తుంది. ఇంకో పక్క జెఫ్ షిప్ కెప్టెన్ దగ్గరికి వెళ్లి నా దగ్గర ఒక మ్యాప్ ఉంది, దాని దగ్గరికి వెళ్దామని అంటాడు. దాన్ని చూసిన కెప్టెన్ కి కోపం వచ్చి వెంటనే తన దగ్గర ఉన్న గన్ను తీసి ఇంకొకసారి అక్కడికి వెళ్దామని అంటే చంపేస్తాను అని అంటాడు. ఎందుకంటే కెప్టెన్ కు కూడా తెలుసు అక్కడ క్రిమ్సన్ అనకొండ ఉంది అని. ఇంకా చేసేదేమి లేక జెఫ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కెప్టెన్ ఫిషింగ్ రాడ్ తో ఫిషింగ్ చేస్తూ ఉంటాడు. అయితే సడన్ గా ఆ రాడ్ ని ఎవరో లాగుతున్నట్టు గట్టిగా ఉంటుంది. రాడ్ ని బలంగా లాగాలని చూసి లాగలేక కెప్టెన్ నదిలోకి పడిపోతాడు. అయితే అదంతా జెఫ్ వేసిన ఒక ట్రాప్. కెప్టెన్ ని ఎరగా వేసి అనకొండని పట్టుకోవడానికి జెఫ్ ప్లాన్ వేసి ఉంటాడు. ప్రొద్దున్నే లేన్ వచ్చి చూస్తే షిప్ లో కెప్టెన్ కనపడ్డు. ఇది ఖచ్చితంగా జెఫ్ పనే అయి ఉంటుందని అతని దగ్గరికి వెళ్లి కెప్టెన్ ఎక్కడా అని అడుగుతుంది. దానికి జెఫ్ సమాధానం ఇస్తూ ఇది అడవి, ఇక్కడ మనుషులు కనపడకుండా పోవడం అనేది సర్వసాధారణం అని అంటాడు. అప్పుడే సడన్ గా నీళ్లలో నుంచి సౌండ్ రావడం గమనిస్తారు. దానికి చాలా పెద్దది ఏదో ఇక్కడికి రాబోతుంది అని జెఫ్ వాళ్ళతో అంటాడు. చూస్తే నీళ్లలో ఒక అనకొండ జెఫ్ వేసిన ట్రాప్ దగ్గరకు వచ్చి ఫిషింగ్ రాడ్ కి చిక్కుకుంటుంది. అది చూసిన జెఫ్ ఫిషింగ్ రాడ్ ని గట్టిగా లాగడానికి ట్రై చేస్తాడు. కానీ అనకొండని లాగడం అంత ఈజీ కాదు కదా, అయినా వదలకుండా ట్రై చేస్తాడు. దానితో రాడ్ విరిగిపోవడంతో జెఫ్ నదిలోకి పడిపోతాడు. అనకొండ నుంచి తప్పించుకోవడానికి వెంటనే అతను నదిలో ఉన్న చిన్న షిప్ లేకి వెళ్తాడు. తర్వాత షార్ప్ రాడ్ తో అనకొండని పొడుస్తాడు. అయితే అది చావదు, గాయపడుతుంది. ఇంకా అనకొండ కోపంతో జెఫ్ ఉన్న బోట్ ని చుట్టేసుకొని నీటిలోకి తీసుకెళ్తుంది. జెఫ్ చనిపోయి ఉంటాడని అందరూ అనుకుంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జెఫ్ ఏదోలాగా అనకొండ నుంచి తప్పించుకొని షిప్ లేకి వస్తాడు. జెఫ్ ను చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. తరువాత జెఫ్ అనకొండ ఎక్కడ ఉంది అని నదిలోకి చూస్తూ ఉంటాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే అనకొండ ఆల్రెడీ తన షిప్ లేకి ఎంటర్ అయి ఉంటుంది. వాళ్ళందరూ చూస్తుండగానే మింగేసిన కెప్టెన్ బాడీని వాళ్ళ ముందర కక్కేస్తుంది. దానితో భయపడి కొంతమంది పారిపోయి బాత్రూమ్ లో దాక్కుంటారు. అయితే అనకొండ చంపడానికి వాళ్ళ వెంట పడుతుంది. అప్పుడే జెఫ్ మళ్ళీ షార్ప్ రాడ్ తో దానిపై అటాక్ చేస్తాడు. దానికి కోపం వచ్చి బాత్రూమ్ లో ఉన్న వాళ్ళని వదిలేసి జెఫ్ వెంట పడుతుంది. అయితే దానికి దొరకకుండా తప్పించుకుంటాడు. అనకొండ జెఫ్ కోసం షిప్ లో వెతుకుతూ బెయిలింగ్ ఇంకా కొంతమంది దాక్కున్న కంపార్ట్మెంట్ లేకి ఎంటర్ అవుతుంది. కానీ అనకొండ వాళ్ళని చూడకుండా అక్కడి నుంచి వేరే కంపార్ట్మెంట్ లేకి వెళ్తూ ఉంటుంది. లేన్ షిప్ లో ఉన్న కంట్రోల్ రూమ్ లో దాక్కొని గన్ పట్టుకొని ఉంటుంది. తరువాత అనకొండ షిప్ పై భాగానికి వెళ్తుంది. అక్కడి నుంచి కిందకు చూస్తే బాత్రూమ్ లో ఇద్దరు ఉండడం చూసి వాళ్ళపై అటాక్ చేస్తుంది అనకొండ. కానీ వాళ్ళు తప్పించుకొని పారిపోతారు. వారిలో ఒక చిన్న పిల్లాడు లేన్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళని చూసిన అనకొండ విండోలో నుంచి లోపలికి రావడానికి ట్రై చేస్తుంది. పిల్లాన్ని కాపాడడానికి లేన్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుంది. అయితే కంట్రోల్ రూమ్ లో ఉన్న కిరోసిన్ డబ్బా కిందకి పడిపోయి అందులో ఉన్న కిరోసిన్ మొత్తం కిందకి పడుతుంది. ఇంకో పక్క జెఫ్ బయట నుంచి అనకొండను అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఎప్పుడైతే అనకొండ బయటకు వస్తుందో ఒక రోప్ తో దాన్ని గట్టిగా బంధిస్తాడు. అనకొండని తన కంట్రోల్లోకి తీసుకుని పట్టుకుందాం అనుకునే లోపల కంట్రోల్ రూమ్ లో నుంచి మంటలు వస్తాయి. అంతేకాకుండా ఆ మంటల వల్ల కంట్రోల్ రూమ్ లో ఉన్న బాంబ్స్ కూడా పేలుతాయి. ఆ మంటల నుంచి తప్పించుకోవడానికి ఒక్కొక్కరు నదిలోకి దూకుతారు. అనకొండ మాత్రం మంటల్లో చనిపోతుంది. షిప్ మంటల్లో కాలిపోవడం చూసిన బెయిలింగ్ బాగా ఏడుస్తాడు. అంతేకాకుండా సమయానికి మనం థాయిలాండ్ చేరుకోలేము అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు చిన్నపిల్లాడు వచ్చి నీకేమైనా పిచ్చా, అంత పెద్ద అనకొండ నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాం, అది ఆనందించకుండా షిప్ కాలిపోయిందని ఏడుస్తున్నావా అని అంటాడు. ఇక్కడ జెఫ్ వల్ల ఇదంతా జరుగుతోందని లేన్ కి అర్థమయ్యి వెంటనే జెఫ్ తో మాట్లాడుతూ ఇదంతా నీ వల్లే జరుగుతుంది, నువ్వే లేకపోతే ఇంత పెద్ద ప్రమాదం మాకు ఉండేది కాదు అని అంటుంది. దానికి జెఫ్ సమాధానం ఇస్తూ అనకొండ ప్రైజ్ ఎంతో తెలుసా, మీరు గనక దాన్ని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంటే మనమందరం మిలీనియర్స్ అయ్యే వాళ్ళము అని అంటాడు. బెయిలింగ్ డబ్బు విషయం వినగానే థాయిలాండ్ కి వెళ్లే సంగతి విడిచిపెట్టి జెఫ్ దగ్గరికి వెళ్లి చెప్పు, అనకొండని పట్టుకోవాలంటే మనం ఏం చేద్దామని అంటాడు. అప్పుడు జెఫ్ తన దగ్గర ఉన్న మ్యాప్ చూపించి ఈ మ్యాప్ లో ఉన్న ప్లేస్ కి వెళ్ళడానికి నాకు సహాయం చేస్తే తర్వాత మిమ్మల్ని 2 days లో థాయిలాండ్ కి తీసుకెళ్తా అని అంటాడు. దానికి బెయిలింగ్ ఒప్పుకుంటాడు. అయితే లేన్ కి మాత్రం జెఫ్ చెప్పేది ఏ మాత్రం నమ్మదు.
అయితే వాళ్ళ గ్రూప్ లో ఒక అమ్మాయికి డేంజరస్ పాము కరిచి ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. అప్పుడు జెఫ్ ఆమె దగ్గరకు వచ్చి, దీనికి విరుగుడు నా దగ్గర ఉంది, అది వేస్తే ఈమె బతుకుతుంది, కాకపోతే అది నా షిప్ లో ఉంది, అక్కడికి వెళ్ళాలి అని అంటాడు. ఇంకా తర్వాత అందరూ కలిసి అడవిలో షిప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే మధ్యలో వాళ్ళకి దాహం వేసి వాటర్ తాగాలని చూస్తే అందులో డేంజరస్ ఇన్సెక్ట్స్ ఉంటాయి. దానితో ఈ వాటర్ తాగితే చనిపోతారు అని చెప్పి వారిని ఆపుతాడు జెఫ్. అలా వెళ్తూ వెళ్తూ నైట్ కావడంతో ఒక గుహలో స్టే చేస్తారు అందరూ. ఇంకో పక్క జెఫ్ మ్యాప్ ని చూస్తూ అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో అనకొండ జెఫ్ ని చంపడానికి వచ్చినప్పుడు తెలివిగా దొరకకుండా వుడ్ కంటైనర్ లో దాక్కుని తప్పించుకుంటాడు. ఎప్పుడైతే సర్కస్ వాళ్ళు కంటైనర్ లో బాంబు పెట్టి పేలుస్తారో అప్పుడు జెఫ్ బయటకు వచ్చింటాడు. తర్వాత సీన్ ప్రెజెంట్ లో చూపిస్తారు. బెయిలింగ్ జెఫ్ దగ్గరకు వచ్చి, నువ్వు అనకొండ పట్టుకోవాలనుకుంటున్నావు కదా అని అంటాడు. అవును, దాన్ని పట్టుకోవడమే నా లక్ష్యం, ఎందుకంటే అది కింగ్ ఆఫ్ అనకొండ, దాన్ని గనుక మనం పట్టుకుంటే 7 తరాలకు సరిపోయేంత డబ్బు వస్తుంది అని అంటాడు. అది విన్న బెయిలింగ్, తప్పకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు. ఇంకా నైట్ అందరూ నిద్రపోతుంటే వాళ్ళందరినీ అనకొండ చుట్టుముట్టినట్లు అందులో ఒకరు కలగంటాడు. సడన్ గా కళ్ళు తెరిచి చూస్తే అనకొండ ఏమీ అక్కడ ఉండవు. అయితే అతని తమ్ముడు అక్కడ ఉండడు. వాడిని వెతుక్కుంటూ గుహ బయటికి వెళ్తాడు. బయట చూస్తే తన తమ్ముడు ఒంటరిగా నది దగ్గరికి వెళ్తూ నీళ్లలో పడిపోతాడు. అది చూసిన అతను తన తమ్ముని దగ్గరికి వచ్చి పైకైతే లేపుతాడు. కానీ జెఫ్ చెప్పినట్లుగానే ఆ నీళ్లలో డేంజరస్ ఇన్సెక్ట్స్ ఉండడంతో అతని ముక్కు లేకపోయి బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడే సడన్ గా అనకొండ అతని తమ్ముడిని లాక్కొని వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ అందరూ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి వెళ్ళడానికి దారి కనిపించదు. రివర్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. కానీ రివర్ లో ఉన్న డేంజరస్ ఇన్సెక్ట్స్ ఇంకా అనకొండ గురించి తెలిసిన తరువాత వెళ్ళడానికి భయపడతారు. కానీ వాళ్ళకి వేరే దారి లేదు కాబట్టి భయంగానే రివర్ లేకి దిగి స్లోగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే వాటర్ లో అనకొండ సౌండ్ వినడంతో అందరూ సైలెంట్ అవుతారు. కానీ ఒక అతను భయంతో దేవుని తలుచుకుంటూ అలా ముందుకు వెళ్తాడు. కానీ సడన్ గా అనకొండ వెనక నుంచి అతన్ని పట్టుకుని చుట్టేసుకుంటుంది. అప్పుడు లేయిన్ అతన్ని కాపాడాలని చూస్తుంది. కానీ అనకొండ మాత్రం అతన్ని నలిపేసి బోన్స్ ని విర్రగొట్టి చంపేస్తుంది. ఇంకా చేసేదేమి లేక అందరూ ఫాస్ట్ గా రివర్ ని క్రాస్ చేసి గట్టుకు చేరుకుంటారు. కొద్దిసేపటికి అందరూ జెఫ్ బోటు దగ్గరికి అయితే చేరుకుంటారు. ఒప్పందం ప్రకారం జెఫ్ పాము కుట్టిన అమ్మాయికి మెడిసిన్ ఇచ్చి, అనుకున్న ప్రకారం నేను మీకు హెల్ప్ చేశాను, ఇంకా మీ టర్న్, మీరు నాకు హెల్ప్ చేయాలి అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న పిల్లాడు, అనకొండ పట్టుకోవడానికైతే మేము హెల్ప్ చేయము అని అనగానే జెఫ్ తన దగ్గర ఉన్న గన్ను తీసి బెదిరిస్తాడు. అంతేకాకుండా బెయిలింగ్ కూడా ఒక కత్తి తీసుకుని వాళ్ళని బెదిరిస్తూ, జెఫ్ ఏం చెప్తాడో అది చేయండి, లేకపోతే నేను కూడా మిమ్మల్ని చంపేస్తాను అని అంటాడు. దానికి లేని, మీకేమైనా పిచ్చా, అనకొండను పట్టుకోవడం మన వల్ల అవుతుందా అనగానే అవుతుంది, అనకొండ తినేటప్పుడు మనం దాన్ని పట్టుకోవచ్చు అని బెయిలింగ్ గ్రూప్ లో ఉన్న ఒక ఇద్దరిని కట్టేసి అనకొండకి ఎరగా వేస్తారు. పిల్లాడు మాట్లాడుతూ, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, మేము చనిపోతే సర్కస్ ఎవరు చేస్తారు, మమ్మల్ని వదిలేయి ప్లీజ్ అని వేడుకుంటాడు. బెయిలింగ్ నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నావు, నేను మిమ్మల్ని థాయిలాండ్ కి సర్కస్ కోసం తీసుకెళ్తున్నా అనుకుంటున్నారా, కాదు కాదు, మీ ఆర్గాన్స్ అమ్మేసి డబ్బు సంపాదించడానికి మాత్రమే అని అంటాడు. కానీ ఎప్పుడైతే జెఫ్ తో కలిసి అనకొండని పట్టుకుంటే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పాడో అప్పుడే నా ప్లాన్ ని కూడా మార్చేశా అని అంటాడు. ఇంకో పక్క జెఫ్ కూడా ఇద్దరు అమ్మాయిల్ని చెట్టుకు కట్టేసి అనకొండకి ఎరగా వేసి ఉంటాడు. అంతేకాకుండా ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తుంటే ఆ అమ్మాయి కట్లు విప్పుకొని జెఫ్ దగ్గర ఉన్న గన్ తీసుకొని చంపేయాలని చూస్తుంది. కానీ ఆ గన్ పేలదు. దానితో జెఫ్ ఆమె దగ్గరికి వెళ్లి గన్ తీసుకొని చంపాలని చూస్తే వెనక నుండి ఇంకో అమ్మాయి కత్తితో జెఫ్ పై దాడి చేసి మెడని గట్టిగా పట్టుకుంటుంది. ఇంకో అమ్మాయి గన్ను లాక్కొని మిస్ ఫైర్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే అనకొండ బెయిలింగ్ వేసిన ట్రాప్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది దగ్గరికి రాగానే పట్టుకోవాలని రోప్ ని పట్టుకొని రెడీగా ఉంటాడు బెయిలింగ్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంకొక అనకొండ బెయిలింగ్ వెనక వైపున ఉంటుంది. అది అతన్ని చంపేస్తుంది. ఇంకో పక్క జెఫ్ ఇంకా అమ్మాయిలు ఫైట్ చేస్తూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి ఒక పెద్ద కర్ర తీసుకొని జెఫ్ నైతే కొడుతుంది. దానితో అతను స్పృహ లేకుండా పడిపోతాడు. వెంటనే అమ్మాయిలు కట్టేసిన మిగతా ఇద్దరి దగ్గరికి వెళ్ళి కట్లు విప్పడానికి ట్రై చేస్తారు. అప్పుడే జెఫ్ స్పృహలోకి వచ్చి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. అయితే సడన్ గా పైనుంచి ఒక అనకొండ వచ్చి జెఫ్ పై అటాక్ చేస్తుంది. కానీ జెఫ్ దానితో ఫైట్ చేసి అనకొండని చంపేసి తప్పించుకుంటాడు. తర్వాత మిగిలిన నలుగురు జెఫ్ బోట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తారు. కానీ బోట్ స్టార్ట్ అవ్వదు. అప్పుడే జెఫ్ తన దగ్గర ఉన్న గన్నుతో ఒక అతన్ని షూట్ చేసి స్పృహ లేకుండా చేస్తాడు. తర్వాత ముగ్గురిని ఒక చెట్టుకు కట్టేసి అనకొండ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
తర్వాత ఆ ముగ్గురి చుట్టూ చాలా చిన్న చిన్న అనకొండలు చుట్టుముట్టేస్తాయి. అప్పుడే క్రిమ్సన్ అనకొండ అక్కడికి వస్తుంది. దాని భయానికి చిన్న చిన్న అనకొండలన్నీ వెళ్ళిపోతాయి. క్రిమ్సన్ అనకొండ వాళ్ళ ముగ్గురిని చుట్టుముట్టి నలిపేసి వాళ్ళని మింగేయాలని చూస్తుంది. అప్పుడే జెఫ్ అనకొండతో పాటు మిగతా వాళ్ళందరినీ ఒకే వలలో బంధిస్తాడు. కానీ ఆ వల అనకొండని ఏమీ ఆపలేకపోతుంది. అనకొండ వల నుంచి తప్పించుకొని జెఫ్ మీద అటాక్ చేసి అతన్ని చుట్టేసి నలిపేస్తుంది. తర్వాత జెఫ్ని మింగేస్తుంది. ఇంకో పక్క చిన్న పిల్లాడు తన నోటితో తాడును కొరికేసి కట్లు విప్పుకొని అందరూ తప్పించుకొని అనకొండకు దొరకకుండా దాక్కుంటారు. అయినా అనకొండ కనుక్కొని వాళ్ళ వెంటబడుతుంది. వాళ్ళని మింగాలని నోరు తెరిచి ముందుకు వస్తుంటే జెఫ్ పెట్టిన వైర్ అనకొండ మౌత్కు తగిలి అనకొండ తల 2 ముక్కలవుతుంది. దానితో క్రిమ్సన్ అనకొండ చనిపోతుంది. అనకొండ చనిపోయినా కూడా ఇంకా భయంగానే ఉంటారు. ఎందుకంటే ఇంకా చాలా అనకొండలు ఉన్నాయని, ప్రాణాలని కాపాడుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కథ ముగుస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.